వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డి అన్న గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్, పోలీసులు అంటే చాలామందికి మా చిన్నప్పుడు అయితే చాలా భయం అండి. ఎందుకంటే వాళ్ళు నీతిగా నిజాయితీగా డ్యూటీ చేస్తారని. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సిఐడి చీఫ్ అయ్యి ఉండి అంటే సామాన్య ప్రజలకు ఏమవుతుందంటే సార్, ఎవరు నేరం చేసినప్పుడు శిక్ష ఏం పడుతుంది దాని గురించి వివరాలు ఏం తెలియవు. ఈయన సిఐడి చీఫ్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. అటువంటిది ఏది చేయకూడదు, చేస్తే ఎంత శిక్ష పడుతుంది అన్నీ కూడా తెలుసండి ఆయనకి. అటువంటిది మరి ఆయన జత్వాని కేసులో కానీ అంతకుముందు కేసులో కూడా వచ్చి దీన్ని ఎలా చూద్దాం సార్? ఇది ఇప్పుడు ఒకటేమిటంటే పోలీస్ ఆఫీసర్లు అంటే పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా సమాజం నుంచి వచ్చిన వాళ్ళే. సమాజంలో ఎంతమంది వివిధ రకాలకు చెందిన వాళ్ళు ఉంటారో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే సమాజం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు పైనుంచి దిగిరాలే, దేవతలు కాదు. అందువల్ల ఇందులో బయట సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉంటారో, పోకిరీలు ఉంటారో, కొంచెం భిన్న మనస్తత్వాలు ఉండేవాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంటు ఇటువంటి చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళని, అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కర్బ్ చేసే డిపార్ట్మెంట్ కాబట్టి దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు ఇటువంటి జరగనీయకుండా సమాజాన్ని రక్షించేవాళ్ళు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు కొంచెం మార్గదర్శకంగా బ్రతకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు అందరి కళ్ళల్లో పడతారు. అదేవిధంగా వీళ్ళని చూసి చాలామంది ఇదే అవుతారు. అదే కాకుండా వీళ్ళకు అనార్మస్ పవర్స్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమవుతుందంటే పవర్స్ ఉంటాయి, కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ పవర్స్ ఏమైతే ఉన్నాయో, పవర్స్ ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో, ఎవరైతే నక్సలైట్లు ఉంటారో, ఎవరైతే రాడికల్స్ ఉంటారో, ఎవరైతే ఆ సమాజానికి చీడు కలిగించే వాళ్ళు ఉంటారో, సంఘ విద్రోహక శక్తులు ఉంటారో వాళ్ళపైన ప్రయోగించడానికి, మామూలు జనాల కోసం కాదు. మామూలు జనాలకి వీళ్ళు సేవకులు, సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. మిగతా మామూలు జనాలకి వాళ్ళు సర్వ్ చేయాలి. ఎవరైనా దగాపడో ఇబ్బంది పడో ఉంటే వాళ్ళకి రక్షణ కల్పించాలి. అందువల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వీళ్ళకి చట్టం తెలుసు. చట్టంలో ఏ తప్పులు చేస్తే ఏ విధంగా ఉంటుంది శిక్ష అనేది అన్నీ తెలుసు, క్షుణ్ణంగా తెలుసు. చాలామంది పైన ఈ కేసులు పెట్టింటారు. ఆ కేసుల్లో చాలామంది జైలుకి పోయి ఉంటారు. అదంతా తెలుసు కాబట్టి అయ్యో మనం ఈ విధంగా ఒకవేళ ఆ మనిషిలో పోలీస్ ఆఫీసర్లో ఒక చెడ్డ నడవడిక ఉన్నా కూడా, అరే మనం ఫలానా కేసులో ఫలానా వాడిని అరెస్ట్ చేసాం కదా, మనం కూడా అటువంటి తప్పు చేస్తే ఎట్లా అనే నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు సాధ్యమైనంత వరకు ఇట్లాంటి తప్పుడు పని చేయకుండా కొంచెం దూరంగానే ఉంటారు. అవునండి. కానీ మొట్టమొదటిగా కూడా ఏంటంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఈ ఆడవాళ్ళ గొడవలు వచ్చినాయండి. అది దట్టు ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్ బేసే. ఆవిడ 2011లో ఒక అమ్మాయి మీద అంటే ఒక లేడీ డాక్టర్కి ఏదో మెసేజ్లు పెట్టారని, ఇప్పుడేమో జత్వానీ కేసు అండి. ఆయనకి ఇంత క్రితం కూడా 1-2 సందర్భాల్లో ఆ విధంగా ఉండేది నేను విన్నాను, తెలిసింది కూడా. 2011లో ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన ఏదో వల్లభనేని వంశీ, ఆయన ఒక వర్గానికి హెడ్డింగ్ అని, ఈయన ఇంకొక వర్గానికి హెడ్లైన్స్లో ఉండి ఇద్దరి మధ్య గొడవలు పోయేంత సందర్భంలో ఆయన ఎవరో ఒక లేడీ డాక్టర్ని ప్రేరేపించితే ఆ ప్రేరేపితంగా ఈయనకి ఏదో ఎందుకో ఏ విధంగానో పరిచయం అయ్యి ఆయనతో సంభాషణలు చేస్తూ ఉంటే ఈయన ఏదో కొంచెం అసభ్యకరమైన మెసేజ్లు అది చేస్తే దాన్ని ఆ మ్యాటర్ని అంతా ఆమె తీసుకెళ్ళి పోలీసు ఉన్నతాధికారులకు చెప్తే దానిపైన ఎంక్వైరీ చేపట్టి ఆయన్ని కమిషనర్గా వచ్చి కొంతకాలం కూడా కాకముందే ఆయన ఆ పోస్ట్లో నుంచి బదిలీ చేశారనేది అదొక వ్యవహారం. ఆ విధంగా జరిగింది అప్పుడు విజయవాడ కమిషనర్గా ఉన్నప్పుడు. ఇక జత్వాని కేసులో ఏం చేశారంటే ముగ్గురు, విశాల్ గున్ని గారు, ఈ కాంతిరాణ టాటా, ఈయనండి. అంటే నా డౌట్ ఏంటంటే మీరు అన్నట్టు పోలీస్ ఆఫీసర్లు ఏమండి, ఇది ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా చెప్పారనుకోండి మేము చేయమని అనొచ్చు కదా. డెఫినెట్గా అనొచ్చు, అని తీరాలి కూడా. అనేది అనే వాళ్ళకి గట్స్ ఉండాలి. 1, 2 ఇంకో గట్సేవ్ కాదు, ఇంకోటి నేను చెయ్యను అంటే ఏం చేస్తారు, అక్కడ నుంచి ఆ పదవి నుంచి. ఇప్పుడు చాలా సందర్భాల్లో చెయ్యను అంటే ఆ పదవి నుంచి తీసి అనాథరే
ఒక పనికిరాని పోస్టులో వేస్తారు, ఏమవుతుంది? మీ జీతం మీకు వస్తుంది, అంతే కదా. అవునండి. లేదు అంటే అనవసరమైన పనులు ఏమైనా మీరు చేసి ఉంటే దాంట్లో అదొక బూచిగా చూపి మిమ్మల్ని సస్పెండ్ చేయగలరు, అంతకుమించి ఏమీ చేయలేరు. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్ ఒకటి. ఏది ఏమైనా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరితోనైనా వ్యవహరించేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చట్టం మన చేతిలో ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు కూడా ప్రవర్తించితే జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పులు బయటపడతాయి. అదే కాకుండా పవర్ కోసమో, డబ్బు కోసమో, మంచి హోదా కోసమో పొలిటికల్ వాళ్ళ పేర్లు వినే సందర్భాలు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు, ఐఏఎస్లో ఉన్నాయి, ఐపీఎస్లో ఉన్నాయి, మిగతా క్యాడర్లో కూడా చాలామంది పొలిటికల్ బాసులు చెప్తే అంటే ఎందుకు వీంతో గొడవ పెట్టుకోవాలా, ఏదో పిల్లలు చదువుతున్నారు, వాడికి మాట వినకపోతే వీడి నుంచి తీసి ఇంకో దగ్గర వేస్తారు. మాట విన్నప్పుడంతా పోలీసు వాళ్ళకి జరిగేది ఇదే. వీడేమనుకుంటాడు, ఏదో హానెస్ట్గా సిన్సియర్గా పనిచేద్దామని వచ్చి జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన మరుసటి రోజే ఎవడో పొలిటికల్ బాస్ ఏదో చెప్తాడు, నేను చేయలేను సార్, అది అధర్మం అంటే, నువ్వు చేస్తావా, లేకపోతే చూడు శంకరగిరి మాన్యాలకు మేము మూటలు కట్టుకొని పంపించేస్తాము, ప్యాక్ చేసుకోండి అని చేస్తాడు. ముందు కాలంలో అట్లా లేదు. ముందు మేము జాయిన్ అయిన డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన సందర్భంలో వినేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కూడా కాదు. మహా గొప్ప వ్యక్తులు ఉండేవాళ్ళు. చాలా, నేను 5-6 మంది ఎమ్మెల్యేని అరెస్ట్ చేశాను. చాలా వరకు 3-4-5 మందిని అరెస్ట్ చేశాను. ఎప్పుడూ వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. జెన్యున్ కాజ్ చూపించి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏమీ ఇబ్బంది పడిన రోజులు లేదు. అయినా కూడా వాళ్ళు ఎప్పుడూ తూలనాడేవాళ్ళు కాదు. చట్టానికి లోబడి ఆయన చేసింది నిజము, ఆయన చట్టానికి లోబడే చేస్తున్నాడు అని మనల్ని హర్షించేవాళ్ళే. కాకపోతే కరప్ట్గా ఉండో వెధవ పనులు చేస్తానుంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోమని పెద్దవాళ్ళకి చెప్పేవాళ్ళు. కానీ ముందు కాలంలో పొలిటికల్గా ఉండేవాళ్ళు. నేను దాదాపు 1972 నుంచి చూశాను. జలగం వెంగళరావు గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి వరకు కూడా అందరినీ చూశాను, చాలామందిని చూశాను పొలిటికల్ని. అప్పుడు వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళంటే కొంతవరకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మిగతా డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ అవినీతి పనులు ఏమైనా ఉంటాయో చూడవా, వాడు ఇంత అన్యాయం చేస్తుంటే మీరు చూసి ఉన్నట్టు మాట్లాడేవాళ్ళే. కానీ వాడికి అన్యాయం చేయమని చెప్పేవాళ్ళ సంఖ్య తక్కువ ఉండేది. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఎందుకులే ఈ గొడవని ఆ మాటలు వింటున్నారు. మాటలు విన్న తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈయన సిఐడి చీఫ్గా వర్క్ చేసి, అంటే చీఫ్గా ఉండి అంటే తన దగ్గరికి తన కింద పనిచేసిన వాళ్ళతోనే ఇప్పుడు ప్రశ్నలు వేపించుకుంటున్నారండి. ఈయన ప్రశ్నిస్తున్నారు తన కింద ఆఫీసర్లు. ఇప్పుడు ఈయన మర్చిపోయాను, నాకు తెలియదు, జ్ఞాపకం లేదు అలా అనటానికి అవకాశం ఉందంటారా సార్? అంటే మాత్రమే అడిగిపోతుంది. ఇప్పుడు మీరే ఒక విషయం అండి, ఒక వ్యక్తి ఫలానా వ్యక్తి, ఇప్పుడు విశాల్ గున్ని ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, కాంతిరాణా టాటా. విశాల్ గున్ని ఆయన అడిగితే చెప్పేశాడు, సార్ ఆయన ఫలానా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నన్ను పిలిచి సీఎం ఆఫీస్కో ఇంకొక ఆఫీస్కో పిలిచి నన్ను పని చేయమన్నాడు, నేను చేయను సార్, నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే, నువ్వు ట్రాన్స్ఫర్ పోవాలంటే ఇది చేసి తీరాల్సిందే అని చెప్తే ఆయన ఇదొక్కటి చేసి వెళ్ళిపోమంటే ఆయన ఏం చేశాడు, ఆయన కూడా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు. లేకపోతే ఏముంది, నేను చేయను అంటే ఏం చేసేవాళ్ళు, ఆయన ఇక్కడ పెట్టేవాళ్ళు, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ వైజాగ్ బదులు ఇంకో ఎక్కడో వేసేవాళ్ళు. కానీ ఆయన సరే ఎందుకు వచ్చిందిలే బాస్ చెప్తున్నాడు కదా అని విన్నాడు. వినకపోతే ఏమయ్యేది, ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు వైజాగ్ మంచి పోస్టింగ్ కాబట్టి వైజాగ్ బదులు ఎక్కడో వెంకటగిరో మంగళగిరో ఏదో గిరికేసి ఇంకో పోస్టులు అప్గ్రేడ్ చేసి వేస్తారు. ఏమవుతుంది, రోడ్ సేఫ్టీ అథారిటీ అని వేస్తారు. ఏమవుతుంది, నీకు కారు ఉంటుంది, నీకు బంగ్లా ఉంటుంది, నీకు వచ్చే అలవెన్సులు వస్తాయి, నీ జీతం నీకు వస్తుంది, ఇంకేమవుతుంది నీకు, ఏం ఆ హోదా లేకపోతే. అది అనుకోలేకుండా వాళ్ళ ఒత్తిడికి మింగి చేసిన దానివల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రశ్నలకి నేను మర్చిపోయాను, మా జ్ఞాపకం లేదు అని తప్పించుకోవడానికి అవకాశం ఉందంటారన్నారు. అది ఎలా చెప్పిస్తారని? ఎలా చెప్పిస్తారంటే ఈయన బికాస్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్, మీరు అడిగిన క్వశ్చన్లకి నిజమైన సమాధానాలు చెప్తే మీరు జైలుకు పోతారు అని ఆ ఉద్దేశం. ఎవరో ఆ డిఫెన్స్ అడ్వకేట్లో వీళ్ళు మేము కూడా ఎన్నో కేసుల్లో చూసింటాం కదా, ఎందుకు చెప్పాలా, దాటవేస్తే పోలేదా అని. అడ్మిషన్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్. పోలీస్ ఆఫీసర్ల ముందు మీరు
ఒప్పుకున్నంత మాత్రాన అది మెటీరియల్ ఎవిడెన్స్ లీడ్ అయితే అప్పుడు మీ పైన ఇదవుతుంది. అయినా కూడా మీ కింద పనిచేసిన వాళ్ళు ఇద్దరు నాయన ఈరోజు 3 గంటల 11 నిమిషాలకు కెమెరా సాక్ష్యాలతో మీరు ఈ విధంగా పనిచేసినారు అని చెప్పి అన్నీ ఒప్పుదల స్టేట్మెంట్లు ఇచ్చి దానికి ఆధారాలు చూపించిన తర్వాత మీరు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరిగింది అని ఎవిడెన్స్ ఉంది కాబట్టి అది అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ రోజు అమెరికాలో ఉన్నాను, ఇండియాలో లేనంటే మీకు పాస్పోర్ట్ ఉండాలి, స్టాంప్ అయి ఉండాలి, అమెరికాకు పోయి ఉండాలి, అవన్నీ ఉంటాయి కదా. లేదు మీరు ఈరోజు లేదు మేము ఆయన చెప్పలేదు, వాళ్ళని పిలవలేదు అంటే వాళ్ళ మూమెంట్స్ అన్నీ ఉంటాయి, దానికి సంబంధించిన ఆర్డర్స్ ఉంటాయి. వీళ్ళు ఏదో ఫ్లైట్లు వేసుకొని ఇద్దరు ఎక్కడికో బాంబేకి వెళ్ళారు, ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారు, ఇక్కడ గెస్ట్ హౌస్లో పెట్టారు, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. బట్ టెలిఫోన్లో ఏమీ అవసరం లేదండి మనిషిని. మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఈ టెలిఫోన్ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు ఏమి అబద్ధాలు చెప్పినా మీ ఫోన్ చేసుకోవచ్చు, మీ ఫోనే మీకు నిజం చెప్తుంది. మీరు ఎన్ని గంటలకు ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడారు, అది చాలదు. ఇప్పుడు మీరెవరో నాకు ప్రసాద్ గారు ఎవరో తెలియదండి అని అన్నానే అనుకో, మీరు ఎన్ని గంటలకు ఎప్పుడు నాతో మాట్లాడింది అది మీ ఫోనో నా ఫోనో ఏదో ఒక ఫోన్ దొరికితే చాలు కదా. అది దొరకపోయినా మీ నంబర్ దొరికితే చాలు, ప్రొవైడర్కి అడిగితే మొత్తం లిస్ట్ ఇస్తారు ఎన్ని నిమిషాలు మాట్లాడింది ఏం కథ అని. ఇప్పుడు ఇంకోటి అంటున్నారు, అది ఏ ద్వారా మీరు ఏమేమి మాట్లాడింది కూడా రికార్డింగ్ అవుతుందని. ఓకే. కాబట్టి ఈయన అవును కాదు అని చెప్తుండొచ్చు, అంటే చెప్తే తప్పించుకుంటాను. అంత మాత్రం చేత ఏం తప్పించుకుంటామండి, మిగతా మనం చేసిన వ్యవహారాలు ఎన్ని ఉంటాయి కదా, ఐ విట్నెస్లు ఉంటారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇప్పుడు ఏదో కొందరు వింటున్నాను, ఆ అమ్మాయిని కూడా వేరే విధంగా కూడా ఇబ్బంది పెట్టాడు, అంటే శారీరకంగా తను లోపరుచుకోవాలనేది కూడా చెప్తున్నారు. బట్ మనమైతే ఎవరు చూడలేదు, మరి ఇంతవరకు అలిగేషన్ రాలేదు. ఆ అమ్మాయి చెప్తా ఉంది అని చెప్తే దానికి ఆధారాలు కూడా చెప్పే ఉంటుంది. పలానా రోజు ఇన్ని గంటలకు అది టెలిఫోన్లో చేస్తే ఆయన పోయడము మాట్లాడము అవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఏం జరిగింది, జరిగింది, తప్పు చేశాము, దాన్ని ఎంతవరకు సమంజసమో నేను ఈ విధంగా అనుకోలేదండి. ఇప్పుడు ఒక స్త్రీని పిలిచింటారు ఇన్వెస్టిగేషన్ కోసం, అమ్మ ఆయన పైన ఈ కేసు ఉంది కాబట్టి పిలుచుకొచ్చానండి, నేనే చెప్పానండి తీసుకురాని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టినారు. ఎఫ్ఐఆర్ కట్టింది ఉంది కదా. ఆయన ఏదో ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే అదంతా చేసి ఆ అమ్మాయి ఏదో భూమి విషయంలో ఏదో చేసిందని రికార్డులను సృష్టించి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. అది ఉంది కదా, అది నిజమా అబద్ధమా అని అన్నీ తేలుతాయి కదా. అట్లాంటప్పుడు మనం అబద్ధం చెప్పినంత మాత్రాన అది నిజమైపోతుందా? కాదు కదా. ఆయన ఆ విధంగా చెప్పినంత మాత్రాన నేరం ప్రూవ్ కాకుండా పోతుందా? అదేం కాదండి, అవుతుంది. అంటే ఈ కింది స్టాఫ్ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు కాబట్టి అమ్మ మా ఇదివరకు బాస్ కదా అని అడగకూడదని భయపడడం కానీ, లేదంటే వాళ్ళని బెదిరించడానికి అవకాశం ఉందా? నేను మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ ఇంకో గవర్నమెంట్లో వస్తాను, అప్పుడు నీ సంగతి చూస్తాను, ఆ పొలిటికల్ పార్టీస్ అన్నట్టే అనొచ్చు కూడా. అనేదానికి కూడా ఏమో ఇట్లా మాట్లాడుతున్నాం. కానీ ఒకటి, వాడిని ఇంట్రాగేట్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఓకే. ప్రతిదీ రికార్డింగ్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఆ గీత దాటేదానికి లేదు. ఆయన పరిధిలోనే మాట్లాడతాడు, ఈ విధంగానే మాట్లాడతాను, రికార్డింగ్ చేస్తున్నారు రేపు పొద్దున్న ఏమని చెప్పి. ఆయన కూడా ఆయన పరిధిని దాటకుండా గిర్రగీసుకొని కూర్చోండి, నాకేం తెలియదు, ఎవరో జత్వాని అని కూడా అనొచ్చు. ఆ జత్వాని ఎవరో నాకు తెలియదు అని కూడా చెప్పొచ్చు. సార్ ఆ రోజు మీరు మెమో ఇచ్చారు ఈ జత్వానిని పట్టుకురామని, మీరు కాదా అంటే ఏమో నాకు గుర్తులేదనొచ్చు. ఓల్డ్ ఏజ్ అండి, 50 years దాటిపోయినాయి, నియరింగ్ 60, ఐ డోంట్ రిమెంబర్ దిస్ అని కూడా చెప్పొచ్చు. కోర్టులోనే చెప్తున్నారు కదా, పోలీసు వాళ్ళ ముందు ఏముంది. అవునండి. ఇక మీరు అసలు పర్సనల్గా ఎప్పుడైనా పరిచయం ఉందండి, ఎప్పుడైనా చూసారా ఆయన్ని? నేను ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినప్పుడు, అంటే ఒక 25 ఏళ్ల క్రితం అనుకుంటా, 2002-03 ఆ సందర్భంలో. లేదు, నేను ఇంటెలిజెన్స్లో 99లో ఇంటెలిజెన్స్ డిఎస్పీగా పనిచేసేటప్పుడు, 2000 సంవత్సరంలో ఇంటెలిజెన్స్ డిఎస్పీగా పనిచేసేటప్పుడు, మరి ఏసీపీ బేగంపేటగా 2001-2002 నుంచి నేను పనిచేశాను. అక్కడ ఆయన ఎస్పీగా ఉండేవారు. మరి పెద్దగా అంటే నేను ఆయన కింద డైరెక్ట్గా పనిచేయలేదు, కానీ ఆయన ఇక్కడ పనిచేశారు. ఆ టైంలో పనిచేశారు. ఉంది ఆయన చాలా సందర్భాల్లో ఇక్కడ కలిసి పనిచేసినట్టు నాకు తెలుసు, కానీ ఆయన కింద డైరెక్ట్గా నేను ఎప్పుడు పనిచేయలేదు.
కాకపోతే అంటే అంటే గర్వంగా ఉంటారు అంటే ఎలా ఉంటే బిహేవియర్ అనేది చాలామంది అంటే ఆయన మీద కంప్లైంట్స్ ఉన్నాయండి. ఎక్కువ మొదటి నుంచి ఆడవాళ్ళ మీద కొద్దిగా కనుక లోపరచడానికి ట్రై చేసేవారు అలా అనేవారట. అదే ఆ, విజయవాడలో ఎవరో ఒక డాక్టర్ ఉంటే ఆమె వ్యవహారం అని అంత క్రితం ఏదో ఉమ్, ఇంకొకటని, ఆ తర్వాత ఈ జత్వానితో కూడా ఉమ్, ఏదో బిహేవ్ చేశాడని అవునండి. అదైతే ఉంది. ఉమ్, బట్ ప్రూఫ్ ఉండాలి కదండి. మనము అవునండి. ఎట్లా మాట్లాడతాం, ఉండొచ్చు ఉమ్, ఉండకపోవచ్చు. లేదు ఓ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఉమ్, ఎవరన్నా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అమ్మాయిల్ని పంపించి మెసేజ్ పెట్టి కూడా చేసిండొచ్చు. ఎందుకంటే అవును. పోలీస్ ఆఫీసర్గా ఎవరినో పని చెప్తే చేయలేదనో, ఉమ్, లేకపోతే మాకు అన్యాయం చేస్తున్నాడు, వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడనో ఉంటే అవతల పార్టీలో నుంచి ఒక అమ్మాయిని పంపించి ఉమ్, ఏమయ్యా నువ్వు ఏదో మెసేజ్ ఇస్తే, లేదు నాకు నా మొగుడు కొడుతున్నాడు సార్ అని ఇంటికి వస్తే, డోంట్ వరీలే నేను చూసుకుంటానని భుజం మీద చెయ్యి భుజం కింద చెయ్యేసిండు సందర్భాలు అవును. ఉన్నాయి కదా. అవును. అట్లా పంపించినారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఇరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఉమ్, చాలామంది పోలీస్ ఆఫీసర్లకి ఉమ్, ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఉమ్, ఫ్యాక్షన్ విలేజ్లో కూడా ఈ విధంగా పెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, కాబట్టి అది నిజంగా చేశాడా, లేకపోతే ఎదుటి పార్టీ వాళ్ళు కావాలని ఈయన్ని ఇబ్బంది పెట్టాలని. ఇప్పుడు విజయవాడలో జరిగిన 2011లో ఆయన కమిషనర్గా ఉన్నప్పుడు ఎవరో ఒక డాక్టరుకి ఈయన ఇచ్చిన మెసేజ్ల వల్ల ఉమ్, అవన్నీ పోయి ఆమె కంప్లైంట్ చేస్తే ఈ ఉన్నతాధికారులు హుటాహుటిన ఆయన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అవును. అప్పుడు సో ఏమన్నాడంటే టీవీలో నేను విన్నాను సార్ అది. ఆ, ఏమన్నానంటే నేను అది చేయలేదు, నేను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా భార్య నమ్మితే చాలు అన్నాడండి ఆయన. అంతే కదా, అంటే అంతే కదా. కొద్దిగా అక్కడ భార్యకు కూడా భయపడ్డాడు అన్నమాట నాకు అనిపించింది. భార్య భయపడేది ఏముండదండి. ఆ మాట అనకపోతే కష్టం కదా. ఎవరైనా మీరైనా నేనైనా వీళ్ళు 100 మంది 100 కూసుకుంటారండి. ఇంట్లో గొడవ చేసినా మనం అనేది అదే కదా. 100 మంది 100 అనుకున్నా పర్వాలేదు, నా కుటుంబ సభ్యులు నా భార్య ఇది నమ్మితే చాలు అని అందరం అంటాం. అదే అది జగమెరిగిన సత్యమే. ఆయన ఏముంది ఎవరైనా అంటాం. అట్లా ఏం కాదు కానీ, బట్ ఆ విధంగా బిహేవ్ చేసిన అలిగేషన్స్ అయితే వారి మీద ఉన్నాయి. అంటే వీళ్ళు దేని గురించి చేసి ఉంటారు? ఇప్పుడు పిఎస్ ఆంజనేయులు గారు తను అంటే చట్టాన్ని కాకుండా చట్టకు వ్యతిరేకంగా అంటే కొద్దిగా డివైడ్ చేసినట్టు అనిపిస్తుందండి చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే. ఎందువల్ల చేసి ఉంటారంటారు కారణం? పొలిటికల్ ప్రెషర్. పొలిటికల్ ప్రెషర్. ఆయన డబ్బులు తీసుకొని చేసినాడు అనేది ఎక్కడా లేదు కదా. ఎవరో పొలిటికల్ బాసెస్ చెప్తే దానికి అనుగుణంగా ఆయన ఈ జత్వానికి సంబంధం లేదు పాపం. ఆ పిల్ల అది కూడా కారణం ఏమంటే ఆయన ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ పైన ఆమెకి సంబంధాలు ఉండడం, ఆ ఇండస్ట్రియలిస్ట్ పైన ఈమె బాంబేలో నేను స్టోరీని ఫాలో అవుతే తెలిసింది ఇది. బాంబేలో ఆయన పైన కేసు వేస్తే అది రన్నింగ్లో ఉంటే దాన్ని తీసేయమని చెప్తే తీసేయనని ఆమె చెప్పింది. అందువల్ల ఆయన ఆ ఇండస్ట్రియలిస్ట్కి మంచి పలుకుబడిని ఉపయోగించి ఇక్కడుండే పొలిటికల్ లీడర్ని ఎవరినో అప్రోచ్ అవ్వటం, వాళ్ళు ఈయనకు ఉద్బోధ చేస్తే అదెంత పనిలే నేను చేసేస్తానని చెప్పినట్టు చెప్పి ఈ క్రాంతి రాణా ఈ ఇంకొక అతన్ని ఇద్దరిని ఏదో పిలిపించి మాట్లాడి బాంబేకి పంపించడం. ఇంకో దరిద్రమైన వ్యవహారం అంటే ఎఫ్ఐఆర్ కట్టక ముందే వీళ్ళు బాంబేకి వెళ్ళే టికెట్లు రిజర్వ్ చేయటం. అదే ఎఫ్ఐఆర్ ఇవాళ కడితే 3 రోజులకు ముందే బాంబేకి టికెట్లు రిజర్వ్ చేయడం. క్రాంతి రాణా ఇంకొకరు ఎవరండి, విశాల్ గున్ని, ఆ పేరే నాకు రాదు. విశాల్ గున్ని ఆ విశాల్ గారు ఇద్దరు. ఆయనకు కూడా డిపార్ట్మెంట్లో మంచి పేరే ఉందండి. క్రాంతి రాణా గారికి విశాల్కి కూడా. విశాల్ టీవీలలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. అది చేశాను ఇది చేశాను హెల్ప్ చేశాను అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు విశాల్ గున్ని. బట్ వాళ్ళు ఈయన ప్రలోభమో ప్రెషరో మరి తెలియదు, లొంగి వీళ్ళు బాంబేకి వెళ్ళడం ఫ్లైట్లో. ఎఫ్ఐఆర్ కట్టకముందే ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, గెస్ట్ హౌస్లో పెట్టడం. అది ఇల్లీగల్ డిటెన్షనే కదా. దాదాపు 1-2 నెలలు అక్కడ పెట్టడం, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకురావటం, వాళ్ళని డీటైన్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయటం, బ్రదర్ని కూడా పట్టుకురావటం, ఇవన్నీ ఇల్లీగల్ థింగ్సే కదండి. అది తప్పది. ఇప్పుడు చట్టము ఎప్పుడు కూడా మనం ఒకటి ఆలోచించాలి. చట్టము నేను చట్టంతో ఆడుకుంటారంటే మీరు నిప్పుతో చెలగాటమే. ఎప్పుడు నిప్పు నువ్వే నిప్పు పుట్టించినా కాలదని చేయి పెడితే కాలు తీరుతుంది. చట్టం కూడా అంతే. చట్టం నేను ఏదో ప్రయోగిస్తున్నాను నా పరిధిలోనే ఉంటుంది అనుకుంటే లేదండి. చట్టం అందరికీ కరెంట్ తీగే. మీరు ముట్టుకున్నా నేను ముట్టుకున్నా ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష.
ఈ కేసులో కూడా అదే జరిగింది. సుమారుగా ఎంత అంటే ఆయన పనిష్మెంట్ ఏం పడచ్చు అంటారు? అంటే జైలు ఎన్ని ఇప్పుడు సంవత్సరాలు? నేను కరెక్ట్గా ఒకవేళ అది ప్రూవ్ అయితే అండి. ప్రూవ్ అయితే ఉండొచ్చు, నేను చెప్పలేను వాట్ ఆర్ ది సెక్షన్స్. ఈ సెక్షన్లు ఉంటే సపోజ్ ఇప్పుడు ఆ అమ్మాయిని మొలస్ చేశాడనో లేదా సెక్షువల్గా హెరాస్ చేశాడనో ఉంటే 6-7 ఏళ్ళు పడవచ్చు. లేదు ఆమెను ఇల్లీగల్గా తీసుకొచ్చి డీటైన్ చేశాడంటే దానికి 3-4 ఏళ్ళు పడవచ్చు. లేదు ఆమెకు ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినారు మహిళ అంటే దానికి 3-4 ఇయర్స్ పెట్టచ్చు. అదే దీనికి అందరికీ ఎవిడెన్స్ ఈజ్ ముఖ్యం. ఎవిడెన్స్ ఏ విధంగా ఉందో పకడ్బందీగా ఎవిడెన్స్ ఉండి ఈయన చెప్పిన